తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఋగ్వేద అధ్యాపకులు, హిందూ ధర్మక్షేత్ర వ్యవస్థాపకులు శ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఆర్థిక ఇబ్బందులు ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఉంటాయి. బాగా సంపాదిస్తున్నామండి, ఈ చేతితో సంపాదిస్తున్నాం, కానీ ఎలా వెళ్ళిపోతుందో ఈ చేతి నుంచి అర్థం అవ్వట్లేదు. దాచుకుందామనే ఆలోచన ఉంది పిల్లల భవిష్యత్తుకు ఎందుకు అని చెప్పి. ఉన్నవి అస్సలు ఇంట్లో నిలవటం లేదు. ఇది ఒక సమస్యగా మారిపోయిందని. ఎంత ఇదున్నా సరే మాకు అసలు ఐశ్వర్య ప్రాప్తే కలగట్లేదండి, డబ్బు చూసి ఇన్ని రోజులు అయిందా, అసలు ఎంత కష్టపడుతున్నా ఫలితం లేదే అనేవాళ్ళు ఇంకొంతమంది. మేము ఇంత ప్రాపర్టీలు కొనుక్కుందామని ధనం దాచుకుందామంటే కుదరట్లేదు. ఇలా రకరకాలుగా సమస్యలు ఉంటాయి. కొంతమంది అప్పులు తెచ్చుకొని వాళ్ళు ఉండరు. నెల అయితే జీతం అవ్వగానే మళ్ళీ అప్పు ఖచ్చితంగా ఉండాల్సింది. అలా తిప్పుతూ ఉంటారు. అవి మళ్ళీ జీతం వచ్చాక కవర్ చేసుకుంటూ. ఇలా ఎన్నో కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో రకాలుగా చూస్తూనే ఉన్నాం. వీటికి శాస్త్రం పరంగా అసలు ఏవైనా పరిహారాలు కానీ ఏమన్నా ఉంటే తెలియచేయండి గురుగారు. ఇది ఎంతో మందికి ఉపయోగపడే వీడియో. తప్పకుండానండి. అతి సులువైన మార్గాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరికీ వచ్చింది, ఏదో కొత్తది కాదు, చాలా పెద్దది కాదు. లక్ష్మీ అష్టోత్తరం అందరికీ వచ్చు. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, లేదా స్తోత్రం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం అనేటటువంటి స్తోత్రం కావచ్చు, నామావళి కావచ్చు. ఇది సాక్షాత్తుగా ఈశ్వరుడు చెప్పినట్లుగా మనకు కనిపిస్తుంది. దాంట్లో ఈశ్వర ఉవాచ అని మొదలవుతుంది. మీరు ఆ యొక్క లక్ష్మీ అష్టోత్తర ఫలశ్రుతిలో చూశారనుకోండి, త్రికాలయ్యో జపేద్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియ దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోతి యత్నతః అన్నారు. త్రికాలం యహ జపేద్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియ. 6 మాసాలు 6 నెలల పాటు 3 పూటల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లక్ష్మీ అష్టోత్తర శత నామావళి చెబితే మేలు. స్తోత్రం కంటే కూడా ప్రకృత్యై నమః, వికృత్యై నమః అలా చెప్పుకోవడం మేలు. అలాగ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎవరైతే 6 మాసాల పాటు చక్కగా రోజు పారాయణ చేస్తారు, ఆడవాళ్ళైతే కనుక ఇంట్లోకి రాని 4 రోజులు వదిలిపెట్టి 6 మాసాలు, మగవాళ్ళైతే 6 మాసాలు విజితేంద్రియ అని కూడా అన్నారు. అంటే బ్రహ్మచర్యం పాటిస్తూ. జితేంద్రియత్వం అంటే చాలా ఉంటాయి. బ్రహ్మచర్యంతో పాటుగా మాంసాన్ని వదలాలి, రుచుల్ని వదలాలి, అన్ని రకాలుగా మనస్సును నియంత్రించుకుని 6 మాసాలు చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇది మొదటి మార్గం. ఇది ఏమిటంటే ఏదైనా సులువుగా చెప్పండి అని అంటారు. అక్కడికి వస్తాను నేను. భృగువారే శతం ధీమాన్ పఠేద్వత్సరమాత్రకం అష్టైశ్వర్యమవాప్నోతి కుబేర ఇవ భూతలే అన్నారు. భృగువారే శతం ధీమాన్ పఠేద్వత్సరమాత్రకం. ఒక సంవత్సరం పాటు ప్రతి శుక్రవారం నాడు కూడా 100 సార్లు లక్ష్మీ అష్టోత్తరం చెప్పాలి. అంటే 100 × 100 10,000 నామాలు ఉదయం నుండి సాయంత్రం లోపల చేస్తే కనుక అష్టైశ్వర్యమవాప్నోతి, అష్టైశ్వర్యాలు వస్తాయి. కుబేర ఇవ భూతలే, భూలోకంలో కుబేరుల్లా జీవిస్తాడు. సంవత్సరం పాటు ప్రతి శుక్రవారం ఉదయం నుండి మొదలు పెట్టుకుని చక్కగా ఒకసారి మీరు ప్రకృతి అయిన మహాన్ని మొదలుపెట్టారు అని అంటే కనుక 10 సార్లు చేసేట్లుగా, 10 సార్లు తర్వాత ఆపి ఏవో పనులు చేసుకుని మళ్ళీ ఆ ఒక్కరోజు పగలు ఫలహారమే తీసుకోండి, భోజనం చేయకుండా. సాయంత్రం సూర్యాస్తమయం లోపల లేదా పోనీ ప్రదోషకాలం పూర్తయ్యే లోపల 8 లోపల మీరు చక్కగా 100 సార్లు పూర్తి చేసుకుని అప్పుడు భోజనం చేయండి. ఆ విధంగా సంవత్సరం చేయండి, అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. అందులో సందేహం ఏం లేదు. సరేనండి, సులువుగా చెప్పండి అని అంటే నేను గతంలో కూడా నేను చెప్పాను అనమాట అండి. అదేదో ఆయన వ్యాపార ప్రకటనల్లో డబ్బులు ఊరికే రావు, పుణ్యం తేరగా రాదు, పుణ్యం అనేటటువంటిది కష్టపడితేనే వస్తుంది. కరెక్ట్ ఏమండి, పుణ్యం అనేటటువంటిది కష్టపడకుండా మేము ఇంత చేస్తాం, ఇంత ఫలితం అంటే ఎలా వస్తుంది? ఇప్పుడు మీకు 1 నెల జీతం ఒక 50,000 అనుకుందాం. 50,000 జీతం రావాలంటే మీరు ఎంత కష్టపడాలి? రోజులో కనీసం మీరు 8 గంటలు పని చేయొద్దా? 8 గంటల పాటు నెలంతా చేస్తే మీకు 50,000 ఇస్తారు. మధ్యలో మీరు ఒక రోజు మీరు మానేస్తే మీకు మళ్ళీ లాస్ ఆఫ్ పే, అంటే లీవ్స్ కాకుండా కనుక మీరు మానేస్తే
అంటే మీరు ఎంత కష్టపడితే మీరు నెలకి 50,000 సంపాదిస్తున్నారు, మరి సులువుగా మీరు కుబేరుడు ఎలా అయిపోతారు? సులువుగా అష్టైశ్వర్యాలు ఎలా వచ్చేస్తాయి? ఇల్లు సులువుగా ఎలా కట్టేస్తాం అంటే మనకు భగవంతుడు అన్నా పుణ్యం అన్నా మనకు లోకువ అని అనిపిస్తుంది. సులువుగా చెప్పాడంటే సులువుగా ఏది రాదండి, సులువుగా ఏది రాదు. సులువుగా వచ్చింది ఏది మనతో ఉండదు. అదేదో ఒక ఆయన డైలాగ్ చెప్పినట్లుగా మనం చూసుకుంటే కనుక ఏది మనకు ఊరికే రాదు, ఊరికే వచ్చింది అని అంటే కనుక అది మన దగ్గర నిలవదు అని. కావున ఏంటంటే బాగా ఈ విధంగా సంవత్సరం 6 నెలల్లో అవకాశాన్ని బట్టి లక్ష్మీ అష్టోత్తరాన్ని చక్కగా ఒక దీక్షలాగా చేసుకుంటే, రకరకాల దీక్షలు తీసుకుంటారు, లక్ష్మీ దీక్ష తీసుకోండి చక్కగాను. లక్ష్మీ దీక్ష తీసుకుని 6 నెలల్లో సంవత్సరం చేయండి. ఎందుకు రాదు? మీకు ఎందుకు పనులవు? అలా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ మహర్షులు చెప్పింది మన కోసమే కదా, మనం తరిస్తామనే కదా. ఈ విధంగా లక్ష్మీ అష్టోత్తరంతోనే రూపాయి ఖర్చు లేకుండా బాగా కష్టపడితే కనుక సకల సంపదలు పొందవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నామావళే చేయండి, లేని వాళ్ళు పోనీ స్తోత్రం అయితే మాకు కంఠస్థం వచ్చండి, నామావళి మేము చేయలేమంటే పోనీ స్తోత్రమే చేయండి. ఈ విధంగా కనుక 6 నెలల దీక్ష, సంవత్సరం దీక్ష చేస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి ఫలితం ఉంటుంది అని చెప్పడంలో అలాంటి సందేహం తొలగుతాయి. అంతేనండి, అంతే. కానీ సులువు మార్గాలు ఉండవండి, సులువు మార్గాలు అనేవి ఉండవు, అంతే అనేది నా అభిప్రాయం. సులువుగా చెప్పేయండి అని అంటే కనుక సులువుగా మీకు పుణ్యం అనేది అలౌకికంగా వస్తుంది. అలౌకికం అంటే కార్తీక దీపాన్ని మీరు పెట్టుకుంటే మరణానంతరం మీకు ఏదో ఫలితం వస్తుంది, అంతే తప్ప ఇప్పటికిప్పుడు మీకు కావలసినటువంటివి కొన్ని రావాలి అని అంటే కనుక బాగా తీవ్రంగా శ్రమించాల్సిందే. చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం.